పోలీస్ వాళ్ళకు మీరు చెప్పాలి. ఒకటి చెప్పనా, మాకంటే డౌట్ రావద్దంట. డౌట్ వస్తే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక ప్రిన్సిపల్ మేడం ఉండే, ప్రిన్సిపల్ మేడం మాకు ప్రోహబ్ చేసిరంట. డౌట్ అడిగితే మాకు ఆమె ప్రోహబ్ చేసిందంట, ఆమె వేసిందంట. అట్లా మేడం అట్లా చేసిందని మేడంని తీసేసిరు. మేడం జెన్యూన్ కాబట్టి తీసేసిరు. అడ్మిషన్ తీసుకున్న మేడం మాకు వస్తలేదు, జయ మేడం ఉన్నది, ఆమె రావాలి మాకు. లాస్ట్ టైం ఇదే గొడవ జరిగింది. అప్పుడు జయ మేడం ఉండే, వచ్చి మేడం అడిగిన, మేడం ఎన్ఓసిస్ ఉన్నాయా మీ దగ్గర, సర్టిఫికెట్స్ ఉన్నాయా అంటే, సార్ గవర్నమెంట్ జాబ్కి ఖచ్చితంగా ఎలిజిబుల్, మీ అమ్మాయి బాధ్యత అంతా నాది అన్నారు. మరి ఇప్పుడు ఆ మేడం ఎడికి వేరు అన్న, తిరుపతి పోతే నేను అన్నీ తెలుసు అన్న, అన్నీ తెలుసు, అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. జంప్ అయిపోయింది తిరుపతికి, అన్నీ తెలుసు అమ్మకి. నేను లాస్ట్ టైము చిన్న ఒక్క 2 minutes రా, ఏం జరగకపోతే పోలీస్ స్టేషన్లో కూర్చుంటా, అంతకుమించి ఏం కాదు. కానీ ఒక 2 minutes నేను వచ్చి 10,000 తక్కువైంది మేడం, 30,000 అరేంజ్ అయింది. ఒక 2 daysలో అరేంజ్ చేస్తా అంటే ఎగ్జామ్ కూడా రాయనీలే. ఓకేనా, మీ పిల్ల బాధ్యత మొత్తం నాది. వీళ్ళందరూ ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ రాయని పిల్లలు ఎట్లా పాస్ అయ్యారు? ఎగ్జామ్ రాయని పిల్లలు ఎట్లా పాస్ అయ్యారు మీరు? మేడం వీళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారో చెప్పండి మేడం. ఏం చెప్తారు వీళ్ళకి, ఓవరాల్గా ఏం చెప్తారు? మీ నెంబర్కి నేను ప్రూఫ్స్ పంపిస్తున్నా, చూడండి. వీళ్ళకి ఏం చెప్తారు అంటున్నా ఫైనల్ సార్, వీళ్ళ సర్టిఫికేట్ వ్యాలిడ్, ఈడ ఇన్స్టిట్యూషన్. ఎంతమంది అబద్ధాలు చెప్తున్నారు అనుకోవాలా? గవర్నమెంట్ యాక్షన్ తీసుకోమనండి, నేను ప్రూవ్ చేసుకుంటాను. మీరు ఒక్కళ్ళు చెప్పేదే నిజమా? వీళ్ళు ఇంతమంది అబద్ధాలు చెప్తున్నారా? సార్, నేను ఇక్కడ 4 years కోర్స్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి, వాళ్ళని యాక్షన్ తీసుకోమనండి. నేను ఇన్స్టిట్యూషన్ రన్ చేసేది. ఏం చెప్తున్నారు అంటే, మీకు దమ్మున్న మీరు చేసుకోపోండి అంటారు, అంతే కదా? నేను ఫ్రాడ్ చేస్తున్నా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటారు, అంతే కదా? చెప్పట్లేదు, ఇన్స్టిట్యూషన్ జెన్యూన్ నేను రన్ చేసేది. వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చారండి. మీరు ఏమన్నారు మేడం ఆ రోజు? మీరు కూడా పొలిటికల్స్తో ఆడారు కదా, మేము కూడా పొలిటిక్స్తోనే వస్తాం అన్నారా లేదా? అది ఎట్లా అంటారు మేడం ఆ మాట? కాలేజ్లో పొలిటిక్స్ నడుస్తుందా? కాలేజ్లో పొలిటిక్స్ నడుస్తుందా సార్? చెప్పండి మీరు ఒక మాట. మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మేము కంప్లైంట్ ఇచ్చామన్నా, ఆ సార్ వాళ్ళు పట్టించుకోమంటారు, డైరెక్ట్ చెప్పారు. పోలీస్ స్టేషన్ పోతే చెప్పారు మాట్లాడండి. మా దగ్గర పోయినాం. సరే మ్యామ్, ఒక డౌట్ మ్యామ్. ఇప్పుడు ఓయూ కింద ఉన్నప్పుడు కాలేజ్ ఓయూ అని కింద ఆప్షన్ అని కింద వస్తుంది కదా మ్యామ్, మన కాలేజ్కి కింద ఎందుకు సన్ రైజ్ ఉండు బీటీ అని రాలేదు మ్యామ్, చెప్పండి. ఇప్పుడు ఓయూ కింద యూనివర్సిటీ కింద ఉన్నప్పుడు ఓయూ కింద ఉన్నప్పుడు ప్రతి దాని కింద వస్తుంది మ్యామ్. సరే మ్యామ్, ఓయూ కింద ప్రతి కాలేజ్కి ఏదైతే యూనివర్సిటీ లింకప్ అయి ఉందో మేడం ఉందో వాడికి మన కాలేజ్కి ఎందుకు లేదు మ్యామ్? ఎగ్జాంపుల్ శాండీలో చదువుకుంటావు, అడ్మిషన్ తీసుకుంటావు, ఓఈ అఫిలియేషన్ అనే ఉంటుంది. నీకు ఫైనల్ సర్టిఫికేట్స్ అది మన యూనివర్సిటీ సర్టిఫికేట్స్ మొత్తం ఒక సార్ దగ్గర ఉంటాయి, సునీల్ సార్ అని చెప్పి. ఆయన జంప్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆయన కనిపిస్తారు అనిపిస్తుంది. మేడం మేడం సునీల్ సార్ ఇంకా ఆయన సర్టిఫికేట్స్ అన్ని ఆయన దగ్గర ఉంటాయి. అది సునీల్ సార్ ఎక్కడ మేడం. సార్ ఒకటి ఏంటంటే, మాకు మొన్న ల్యాప్టాప్ లో చూపిస్తే నేను మొన్న ఎవరో వస్తే వాళ్ళ ముందర అడిగిన, సార్ మరి మీరు మొన్న మాకు ల్యాప్టాప్ లో చూపించారు కదా, మరి ఇప్పుడు చూపియండి వాళ్ళ మీద అంటే సార్ వెళ్ళిపోయారు బయటికి. సునీల్ సార్ ఆయన మొన్న వచ్చి మాకు చూపించండి ప్రూఫ్లు. మొన్న ఎవరైనా వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళ ముందర చూపించలే ఆ ప్రూఫ్స్. మళ్ళా అసలు జరగాల్సింది మాకు మా సర్టిఫికెట్లు కావాలి, మేము ఇచ్చిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ కావాలి, మా రిఫండ్ మాకు కావాలి. ఈ ఇన్స్టిట్యూట్ ఒరిజినల్ కానీ డూప్లికేట్ కానీ మాకు అదే కావాలి. కాంట్రాక్ట్ మాత్రం వ్యాలిడే, పిల్లల జీవితాలు లేదు, ఇక్కడ వ్యాలిడే.
మేడం మీ కాలేజ్ వచ్చినదే కదా ఒకసారి బోర్డుకి వచ్చి మాట్లాడండి మీకు ఏమవుతుంది ఇన్స్టిట్యూషన్ ఒరిజినలే కదా మీరు ఎందుకు రా అంటుర్రు ఎందుకు రా అంటు మీకు భయమా మీకు వచ్చేసి లేవా 4 సంవత్సరాల తర్వాత నీకు రిజిస్ట్రేషన్ అవుతుంది, ఎన్ఓసి అవుతుంది. బోర్డుకి నేను ఫస్ట్ టైం షార్ట్ మెమో తీసుకొని రాను. అదే బోర్డు చెప్పిన సార్ మా సెకండ్ ఇయర్ అయిపోయింది సార్, ఇట్లా మీకు కాదు చదువుకుంటున్నామంటే మీకు కొలాబరేషన్ చేసినప్పుడు సబ్జెక్టులు కొన్ని ఇస్తారు బాబు యూనివర్సిటీలు, అవి పట్టుకొస్తే మేము మా సిస్టమ్ చెక్ చేస్తాం కొట్టి చూస్తామని చెప్పి ఎందుకు రా అంటూ అడుగుతున్నాం. మీరు వస్తారా? నువ్వు వెళ్ళి ఇప్పుడు పారామెడికల్ బోర్డు లో కంప్లైంట్ ఇవ్వు, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు నా మీద, వాళ్ళకి నేను సబ్మిట్ చేస్తా. నువ్వు మాట్లాడకు, నేను ఆల్రెడీ నువ్వు వెళ్ళాడా డిఎంఈ ఆఫీసర్ రమ్మంటే నేను రాను, నన్ను పిలవడా ఆయన ఉంటాడా? ఆయన సార్ ఇక్కడ ఏంటంటే పిల్లలకు సమస్య వస్తే పిల్లలతో పరిష్కారం కాదంట, ఏమే ఆయన మాట్లాడుకోవాలంట, మేమందరం వద్దంట, కాకపోతే పిల్లల ఫీజులు కావాలంతే. ఇది కూడా నేను ఫేక్ క్రియేట్ చేస్తానా? పారామెడికల్ దే బిఎస్సి ఎంఎల్టీ కాలేజ్ ఏ గ్రూప్ అని అడుగుతారు మేడం? ఒరిజినల్ ఉంది బ్రదర్, ఒరిజినల్ ఎవడు కొట్టాడు తెలంగాణ బోర్డులో? వస్తే బాగుంటదిగా, మేడం కూడా వస్తే బాగుంటది. తెలంగాణ బోర్డు సేమ్ ఇక్కడ ఎట్లుందో అందులో కూడా అట్లనే ఉంది మేడం, సేమ్ ఇదే చూపిస్తున్నారు నాకు. డిఎంఓ ఆఫీస్ కంటే వస్తారా వీళ్ళతో పాటు? మీరు వస్తారా? వన్ సెకండ్ ఆగండి. ఫైనల్ ఇయర్ కాకుండా నేను ఒక సెక్రటరీ దగ్గరకు వచ్చి రిజిస్ట్రేషన్ చెయ్యని ఎలా అడుగుతాను? మీరే చెప్పండి. కన్ఫర్మ్ చేసుకోమనండి, కన్ఫర్మ్ చేసుకోమనండి. సింగేనా యూనివర్సిటీ అది ప్రేమ్ కుమార్ గారే చేశారు. యాక్చువల్గా బ్రదర్ ఈ విషయంలో హలో తమ్ముడు ఒక్క నిమిషం ఆగండి. అశోక్ యాదవ్ అని ఉస్మాన్ యూనివర్సిటీ నాయకుడు, తర్వాత దాంతోపాటు హైకోర్టులో ఫస్ట్ మీ కాలేజీ మీద పిటిషన్ చేసిండు. హైకోర్టు వాళ్ళు దీనికి వీళ్ళకు నోటీస్ పంపించారు. నోటీస్ పంపించిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి నోటీస్ పంపించారు. హైయర్ ఎడ్యుకేషన్ నోటీస్ పంపించిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సర్టిఫికేట్ తెలంగాణ గవర్నమెంట్ పారామెడికల్ వాళ్ళు ఇచ్చింది నిజమా కాదా అని మేడం వచ్చి మనకు రుజువు చేయాలి. రావాలి మేడం డిఎంఈ ఆఫీస్ కి రమ్మనండి, అవి పట్టుకొని డిఎంఈ ఆఫీస్ కి రమ్మండి. మేము అదే బోర్డుకి వెళ్తే ఇప్పుడే రమ్మండి, ఇప్పుడే పోదాం. డిఎంఈ ఆఫీస్ కంటే వెళ్తారా మేడం వీళ్ళతో పాటు? మాట్లాడట్లే డిఎంఈ ఆఫీస్ వస్తా. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్లి ఫస్ట్ ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వస్తాను. ఫస్ట్ మీరు వెరిఫికేషన్ చేసుకోండి, ఇది రిజిస్ట్రేషన్ అవుతుందా కాదా. ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్ చేసినప్పుడు ఒక యూనివర్సిటీకి అవుతుంది, ఇంకో యూనివర్సిటీకి కాదా? సిగ్మా ఇన్స్టిట్యూట్ సెక్రటరీ మేడం శ్రీలతారెడ్డి. గణపతి వెళ్దాం. మొత్తానికి శ్రీలతారెడ్డి ఈమె సిగ్మా ఇన్స్టిట్యూట్ సెక్రటరీగా పనిచేస్తున్నది. ముసురాంబాగ్ ఏరియా వస్తుంది, ఇది ఎస్బీఐ కాలనీ నియర్ బై. సో ఒక 4 years నుంచి రన్ చేస్తున్నది. మొత్తం వీళ్ళంతా ఫేక్ అని చెప్తున్నారు స్టూడెంట్స్ అయితే. 400 మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. సో మొత్తం దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఇది పెద్ద మాఫియా లాగా ఉందని కూడా వీళ్ళు చెప్తున్నారు. చూద్దాం మనం డిఎంఈ ఆఫీస్కి
వీళ్ళ ఆవేశం చూస్తుంటే మాత్రం ఇదేదో పెద్ద కథలాగానే ఉంది. ఒకటి ఏంటి అంటే మేము అడిగినాం మేడం మీ ముందరనే పోలీస్ కంప్లైంట్ అంటే మాకు కూడా తెలుసు అని అన్నారు. పోలీసు వాళ్ళని కూడా మేనేజ్ చేస్తున్నా మేడం? మేనేజ్ చేసినట్టు ప్రూఫ్ ఉందా? ఎవిడెన్స్ అవసరం లేదు చెప్తున్నారు కదా. కంప్లైంట్ ఇచ్చారు కదా వాళ్ళే. మీ దగ్గర ఆధారాలు లేవు కదా, ఎవిడెన్స్ మీ దగ్గర, మీ కాలేజ్ ఉందో లేదో కూడా తెలియదు కదా, ఎవిడెన్స్ మీరు అడుగుతున్నారు. మేము పోయినా బీజేపీ కాడికి పోయినాం, పోయి మన మేడంని కూడా ఇక్కడ రప్పించాలి. ఇప్పుడు రప్పించాలా మేడంని? నిన్నటి వరకు నీరోజు ఎట్లా పోతారు? వచ్చింది సార్ మేమేం చెప్పిందో మేము చెప్తాం. జయ మేడం సునీల్ సార్ ఇద్దరు ఉండాలి. 17 ఏళ్ళ ఫ్రెండ్షిప్ సార్, వాళ్ళకి పర్సనల్స్ ఉంటాయి, అవి మన దగ్గర అప్లై చేయొద్దు. కాలేజీలో కాలేజ్ నడిపించారు, ఆమె ఎక్కడికి వెళ్ళేది ఇక్కడనే ఉంది, అది మాకు తెలుసు. వాళ్ళని పిలిపియాలంటే వీళ్ళు పిలిపియట్లేరు సార్, అంతే. జయ మేడం సునీల్ సార్ ఇక్కడ రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడికి రావాలి. వాళ్ళు ఎక్కడున్నారు? తిరుపతి మా అడ్మిషన్ చేసింది జయ మేడం కాబట్టి ఆ కోసం మాకు పరిష్కారం జరుగుతుంది. వీళ్ళిద్దరు ఉంటేనే అవుతుంది. ఉండండి. విజయ్ ఇట్రా. విజయ్ అన్న ఒక్కసారి ఇక్కడ రా, ముందుకు రా, ఇట్రా వెనక్కిరా. 5 నిమిషాలు ఆగండి. 5 నిమిషాలు ఆగితే వచ్చే నష్టం ఏం లేదమ్మా. మన సబ్జెక్ట్ తెలవాలి, వెళ్ళకుండా మనం చేసినాం. చెప్పండి సార్, చెప్పండి. మాట్లాడండి. ఆయన కెమెరా జరిగితే బాగుంటుంది. అన్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తుంది ఆమె.